నేను ప్రభునామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. సమయము త్వరగా పరిగెత్తుతా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గణపరుస్తారా? హల్లెలూయా. రండి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఈనాటి వాక్య ధ్యానాంశము తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అగును అనండి. ప్రతిది కూడా పరిశుద్ధ గ్రంథములోంచే నేను మీకు తెలియజేస్తా. రండి, ఎహెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయం 44వ వచనం చదువుకుందాం. సామెతలు చెప్పువారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందురు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు పాత్రుడా, స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు స్తోత్రాలు అయ్యా. మంచి దేవుడవు, మాకు చాలిన తండ్రివి, నీకు స్తోత్రం అయ్యా. కొద్దిసేపు నన్ను మరుగు చేయండి, మీ స్వరమును వినిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నేను మాట్లాడితే ఎవరు వినరు, అది ఎవరికి ప్రయోజనకరం ఉండదు తండ్రి. మీరు మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎహెచ్కేల్ గ్రంథం 16వ అధ్యాయం 44వ వచనం చదవబడినటువంటి లేఖన భాగములో, సామెతలు చెప్పు వారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందురు. హల్లెలూయా. చూడండి, సామెతలు చెప్పుకొని వారందరట తల్లిని గురించి చెప్తారట. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అగును. ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు ఒకని తల్లి వానిని ఆదరించినట్టు నేను మిమ్ములను ఆదరించేదను అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలామంది తల్లి తండ్రుల తప్పిదముతోని కుటుంబాలు కూడా చాలా బలహీనంగా అయిపోతూ ఉన్నాయి. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అగును. ఇదే స్థానములో ఇంకొక మాట పెట్టుకొని మనం చదువుకుందాం. తండ్రి ఎట్టివాడో కుమారుడు అట్టివాడే అగును. నేను ఇద్దరిని చూపిస్తా, తల్లిని చూపిస్తా, తండ్రిని చూపిస్తా. ఇదే పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక్కొక్క మాట మీకు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఈ వాక్యము మీకు అర్థం కావాలంటే ముందుగా నిమ్మ చెట్టు గురించి మనం తెలుసుకోవాలా. నిమ్మ చెట్టుకు నిమ్మకాయలే కాస్తాయా, జామకాయలు కాస్తాయా? నిమ్మకాయలే కాస్తాయి. అలాగే జామ చెట్టుకు కూడా జామకాయలే కాస్తాయి, కానీ నిమ్మకాయలు కాయవు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది. రెండు చెట్ల గురించి చెప్పాను. ఒకటి నిమ్మ చెట్టు, ఒకటి జామ చెట్టు. నిమ్మ చెట్టుకు నిమ్మకాయలు కాస్తాయి, జామ చెట్టుకు జామకాయలు కాస్తాయి. ఈరోజు తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అగుతుంది. రెండు కూడా పిల్లల జీవితములు మన చేతుల్లో ఉంటాయి. అది ఎలాగూ అంటారా? ప్రతిది కూడా నేను లేఖనాలను చూపిస్తూ నేను ఒక్కొక్కటి మీకు తెలియజేస్తూ ఉంటా. చూడండి, మొదటిగా ఆది కాండములోనికి రండి. ఆది కాండంలోనికి రండి, 3వ అధ్యాయంలోనికి రండి. ఆది కాండం 3వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చదువుకుందాం. అందుకాయన నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే. హల్లెలూయా. ఏదెను వనములో ఒక తోట ఉంది. ఏదెను వనములో ఒక తోట ఉంది.
ఆ తోటను సేద్యపరచటానికి ఆది మానవుడైనటువంటి ఆదామును హవ్వమ్మను దేవుడు ఆ తోటలో పెట్టినట్టు వాక్యం కనపడుతుంది. వారికి ఆజ్ఞాపించాడు, ఈ తోట మధ్యలో ఉన్న వృక్ష ఫలములను తినొచ్చు, కానీ ఒక్క చెట్టుకున్నటువంటి వృక్ష ఫలను మీరు తినకూడదు, తినుదినమున మీరు చచ్చెదరు అని వాక్యం సెలవిస్తుంది. ఆజ్ఞను అతిక్రమించినటువంటి మానవుని దగ్గరికి దేవుడు దిగి వచ్చాడు. అయ్యా ఆదాము, నీవెక్కడున్నావు? నీ స్వరముని వినగానే ఈ చెట్ల చాటున నేను దాక్కొని ఉన్నాను. ఏ పండునైతే నేను తినకద్దని నీకు చెప్పి తినో ఆ పండును తింటివా అని దేవుడైన యెహోవా మానవుడైనటువంటి ఆదామును అడుగుతున్నప్పుడు ఆదాము దగ్గరికి వెళ్ళి జవాబు ఏమొస్తుందంటే, నువ్వు నన్ను అడుగుతావేంది? నీవిచ్చిన ఈ స్త్రీ నన్ను పండు తినమంటే నేను తిన్నా, నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు అంటే, ఆదాము పండు తినకముందు ప్రభుతో ఎంత స్పష్టంగా మాట్లాడేటోడంటే, పండు తిన్న తర్వాత అపవాదైనటువంటి సాతాను యొక్క లక్షణములు మానవుని లోనికి వచ్చేసినాయి. చెప్పచ్చు కదా, అయ్యా నిజమే నేను ఆజ్ఞను అతిక్రమించానయ్యా, నన్ను క్షమించమని అడగవచ్చు. కానీ ఆయన ఏమంటున్నంటే, యెహోవా అయినటువంటి దేవుడు అడగగానే ఆయన ఏమంటున్నంటే, నన్ను నువ్వు అడుగుట ఏంది? నీవిచ్చిన ఈ స్త్రీని నువ్వు అడుగు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ స్వభావమే ఆదాము యొక్క కుమారుడైనటువంటి కయీనులోనికి వచ్చింది. ఆ మాట మనం చదువుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయీను అడగగా అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. హల్లెలూయా. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అగునని వాక్యం సెలవిచ్చింది. ఆదాము తప్పు చేసినప్పుడు ఒప్పుకోలేడు, కానీ అయ్యా ఆదాము నువ్వెక్కడనయ్యా, నువ్వెందుకు పండు తిన్నావు? నీవిచ్చిన ఈ స్త్రీయే. ఇప్పుడు ఆ సంతానములో నుంచి పుట్టినటువంటి కుమారులు, ఒక ఆయన పేరు హేబేలు, ఇంకొక ఆయన పేరు కయీను. పెద్ద కుమారుని పేరు కయీను అయితే రెండవ కుమారుని పేరు హేబేలు. ఇద్దరు కూడా దేవుని సన్నిధికి అర్పణలు తెచ్చుకొని వచ్చారు. హేబేలు యొక్క అర్పణ ఇష్టపడ్డాడు దేవుడు, కయీను అర్పణ ఇష్టపడలేడు. దానిని బట్టి కోపము పెంచుకొనట తన తమ్ముడైనటువంటి హేబేలును పొలములో చంపెను. ఇప్పుడు ఈ విషయము తండ్రికి తెలుసు కాబట్టి, అయ్యా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడయ్యా? నా తమ్మునికి నేను కాపాలనా అంటున్నాడు. ఆదామో, నేను తినక నా పండు తింటివా అని ఆదాముని అడిగితే ఆదాము అదే మాట మాట్లాడతాడు, నీవిచ్చిన ఈ స్త్రీయే. అరే నా తమ్మునికి నేను కాపాలనా అంటే, చూడండి తండ్రి ఎట్టివాడో ఇప్పుడు కుమారుడు కూడా అట్టివాడే తయారైపోయాడు. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఇప్పుడు ఆదాము యొక్క లక్షణములు తన కుమారుడైనటువంటి కయీనులోనికి వచ్చిందని దేవుని వాక్యం సెలవిచ్చింది. ఆదాము ఎదురు తిరిగాడు. ఇప్పుడు ఆదాముకు పుట్టిన కుమారుడైనటువంటి కయీను కూడా దేవుడైన యెహోవాకు ఎదురు తిరిగి చెబుతున్నటువంటి మాట ఏమిటి తెలుసా? నా తమ్మునికి నేను కాపాలనా. చూసారా, వాక్యం ఈరోజు సూటిగా నీతో మాట్లాడబోతున్నాడు. ఆదాము అయితే ఎదురు తిరిగి మాట్లాడాడో, ఆదాము కుమారుడైనటువంటి కయీను కూడా దేవునికి ఎదురు తిరిగి మాట్లాడుతున్నటువంటి లక్షణం ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే, తండ్రి ఎట్టివాడైపోయాడో కుమారుడు కూడా అట్టివాడే అయిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆదికాండం 30వ అధ్యాయంలోనికి రండి. ఆదికాండం 30వ అధ్యాయంలోనికి రండి.
30వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. ఆదికాండం 30:30. చూడండి, ఇది ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోండి. నేను రాక మునుపు నీకుండినది కొంచెమే, అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. హల్లెలూయా. ఈ మాట ఎవరు అంటున్నారు తెలుసా? యాకోబు అంటున్నాడు. తన మామగారైనటువంటి లాబాను ఇంటికి వచ్చాడు. లాబాను ఇంటిలో, నేను నీ ఇంటికి రాక మునుపు నీకున్నది కొంచెమేనయ్యా. నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నా దేవుడు నాకు తోడై ఉండి నీ ఇంటిని, నీ సొత్తును ఆశీర్వదించిండు అని యాకోబు సెలవిస్తున్నటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అనగా ఇప్పుడు యాకోబును బట్టి లాబానును ఆశీర్వదించనని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఆ యాకోబుకు పుట్టినటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుని పేరు యోసేపు. యోసేపు ఏమంటాడంటే, పోతీఫరు ఇంటికి అమ్మి వేయబడినప్పుడు, పోతీఫరు ఇంటికి ఆయన వచ్చినప్పుడు, పోతీఫరు ఇంటిని, పోతీఫరు సొత్తంతటి నన్నును బట్టి నా దేవుడు నిన్ను ఆశీర్వదించనని వాక్యము సెలవిస్తుంది. అనగా యాకోబును బట్టి లాబానును ఆశీర్వదించాడు. పోతీఫరును, తన ఇంటిని ఎవరు ఆశీర్వదించారు? ఎవరిని బట్టి అంటే యోసేపును బట్టి. ఆ మాట మనం చదువుకుందాం. ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. 39:5. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దాని అంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి, ఇంటిలోనేమి, పొలములోనేమి, అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. హల్లెలూయా. ఇప్పుడు మాట చదువుకున్నాం. అక్కడ లాబానును ఎవరిని బట్టి ఆశీర్వదించిండు? చెప్పాలా? నోట్లోకి వెళ్ళి రావాలా? యాకోబును బట్టి ఆశీర్వదించిండు. ఇప్పుడు పోతీఫరు ఇంటిని ఎవరిని బట్టి ఆశీర్వదించిండు? ఇప్పుడు యోసేపు యాకోబుకి ఏమవుతాడు? ఏంటి? కొడుకో. యాకోబు తండ్రి ఎట్టివాడో కుమారుడు అట్టివాడే. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదని వాక్యం సెలవిచ్చింది కదా. ఆదాము ఎదురు తిరిగాడు. ఆదాము కుమారుడు కయ్యను ఎదురు తిరిగాడు. తండ్రి ఎట్టివాడో కుమారుడు అట్టివాడు అయిపోయాడు. యాకోబును బట్టి దేవుడు లాబానును ఆశీర్వదించిన తన కుటుంబాన్ని, తన ఇంటిని, సొత్తును. యాకోబు కుమారుడైనటువంటి యోసేపును బట్టి పోతీఫరు ఇంటిని ఆశీర్వదించిన వాక్యం సెలవిచ్చింది. అనగా తండ్రి ఎట్టివాడో కుమారుడు అట్టివాడే. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అనేకులకు ఒక ఆశీర్వాదకరంగా ఉంటే నీ కుమారుడు కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాడు. నీవు ఎదురు తిరిగే స్వభావం కనుక నీలో ఉంటే నీకు పుట్టబోయే బిడ్డ కూడా ఎదురు తిరిగే స్వభావమే ఉంటుంది. కారణం, తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అగునని వాక్యం సెలవిచ్చింది. ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? నా కుమారుడు పతనమవడం గల కారణం ఏంటి? ముందుగా నువ్వు పరీక్షించుకో. నా జీవితము ఎట్లా ఉంది? నన్నును బట్టే ఈరోజు నా కుమారుడు పాడైపోయాడు. నన్నును బట్టే నా కుమార్తె పాడైపోయింది అని పరిశుద్ధ గ్రంథం తేట తెల్లగా సెలవిస్తున్నటువంటి మాట. ఎదురు తిరిగే స్వభావం ఎలాగో వచ్చింది, అదే ఎదురు తిరిగే స్వభావం తన కుమారులోనికి వచ్చిందట. యాకోబును బట్టి దేవుడు లాబాను ఇంటిని ఆశ్రయిస్తే తన కుమారుడైనటువంటి యోసేపును బట్టి పోతీఫరు ఇంటిని ఆశీర్వదించని వాక్యం సెలవిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచు. హల్లెలూయా, హల్లెలూయా. మూడో వ్యక్తిని నేను చూపిస్తా రండి. మొదటి సమూయేలు గ్రంథంలోనికి రండి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం. ఒకరు చదవండి. ఆ సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి
నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేసెను. హల్లెలూయా. చూడండి, హన్ననట ప్రార్థన చేసిన ప్రార్థన పరురాలుగా కనపడుతున్నది. ఏమని ప్రార్థన చేసింది? దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నేను గొడ్రాలనయ్యా, నాకు పిల్లలు లేరయ్యా, నీ సన్నిధికి నేను వస్తున్నానయ్యా, నన్ను నువ్వు దర్శించుము అని ప్రార్థన పూర్వకంగా తల్లి తన గర్భములో ఉండగా కుమారుని కొరకు దేవుడు దర్శించిన తర్వాత కూడా తను ప్రార్థన మానలేదు. ఎప్పుడైతే సమూయేలు యొక్క తల్లి హన్న ప్రార్థన చేసిందో ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఏం జవాబుతుందో చూద్దాం. ఇదే అధ్యాయం, మొదటి అధ్యాయంలోనికి రండి. 19వ వచనం చదువు. తర్వాత లేచి మొక్కి వచ్చిరి, కూడెను, జ్ఞాపకము చేసుకొనెను గనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొంటిని. చాలు. చూడండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన హన్న కనపడుతుంది. ఇప్పుడు ప్రార్థన ద్వారా తన కుమారుని కన్నదట. ఇప్పుడు పుట్టినటువంటి కుమారుడు కూడా ఎలాగున్నాడు ఒక మాట చూద్దాం. ఇదే మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. 7వ అధ్యాయం 9వ వచనం. 7:9. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలి అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు విరిమించి వారిని తారుమారు చేయగా ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. హల్లెలూయా. ప్రార్థన విజయం ఇస్తుంది. సమూయేలు తల్లి ప్రార్థన పూర్వకంగా కనిపెట్టి తన కుమారుని కని పుట్టినటువంటి కుమారుడు కూడా ఇప్పుడు ప్రార్థన పరుడుగా తయారైపోయాడు. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉంటున్నటువంటి సమూయేలు అప్పటికే ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. ఇప్పుడు ప్రార్థన చేసేందుకు ఒక ప్రార్థన వీరుడు కావాలి. ఏ సమూయేలు అయితే ప్రార్థన చేశాడో, సర్వాంగ బలిని అర్పించాడో, ఇశ్రాయేలు చేతిలో ఫిలిష్తీయులు ఓడిపోయారని వాక్యం సెలవిచ్చింది. కారణం ఏంటంటే తన తల్లి ప్రార్థన పరురాలు. అదే ప్రార్థన కుమారులోనికి వచ్చింది. ఆ కుమారుడు ప్రార్థన చేయగా ఇశ్రాయేలు ప్రజలకు విజయము కలిగింది. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే కావాలి బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది జీవితాలు తల్లి ఒక్కవేళ పోతూ ఉంటే కుమారుడు ఇంకొక వేళ, తల్లి ఒకవేళ వెళ్తూ ఉంటే కుమార్తె ఇంకొక వేళ. కారణం, నీలాగా నీ బిడ్డను ఎందుకు మార్చుకోలేకపోయావు? క్రైస్తవురాలు అని చెప్పుకుంటున్నాం కదా. క్రైస్తవులు నిన్ను చూచినప్పుడు నీలో నన్ను చూడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏలీ కుమారులు బహు దుర్మార్గులైపోయి, ఏలీ కుమారులు ప్రార్థన చేస్తే ఎందుకు కార్యం జరగలేదు? ఫిలిష్తీయులు ఎందుకు వారు ఓటమి కాలేదు? ఇప్పుడు సమూయేలు వచ్చి ప్రార్థన చేస్తే ఇశ్రాయేలు ప్రజలకు విజయం ఎలా కలిగింది? ప్రార్థన బిడ్డ, ప్రార్థన వదిలిపెట్టకో. ప్రార్థన అంటే సంఘానికి రావు, ప్రార్థన అంటే కూటమికి రావు. ఎక్కడ నీ క్రియలో ఈ కాబాలారబా ప్రతిదీ ప్రార్థనే. నిన్ను బట్టే నీ బిడ్డ ప్రార్థన పరుడుగా తయారవుతాడు.
సమూయేలు తల్లి హన్న దేవుని మందిరమును విడిచిపెట్టకుండా ప్రార్థన చేసింది. ఇప్పుడు పుట్టిన సమూయేలు కూడా దేవుని మందిరమును విడిచిపెట్టకుండా యాజకత్వము చేస్తున్నటువంటి ఆ సమూయేలు ప్రార్థన విని ఇశ్రాయేలు ప్రజలకు విజయము అనుగ్రహించెను. కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు. తల్లి ఎట్టిదో, తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అగునని వాక్యం సెలవిచ్చింది. చూసావా నీ జీవితంలో విజయం? ఎందుకు కుమారుడు నీలాగా ప్రార్థన పరుడు కాలేకపోతున్నాడు? ఎందుకు నీ కుమార్తె నీకులాగా సంఘానికి రాలేకపోతుంది? సంథింగ్ ఈజ్ రాంగ్. ఎందుకో తెలుసా? దేవుడు అన్యాయస్తుడు కాదు. తల్లి ఎట్టినో బిడ్డ అట్టిరే. కావాలని నా దేవుడు చూస్తూ ఉన్నాడు. మొదటిగా ఆదాము వలె కయ్యూను తయారైపోయాడు. ప్రియ దేవుని బిడ్డ, రెండు నీ చేతుల్లో ఉన్నాయి. యాకోబు ఆశ్రయించబడ్డట్టే లాబాను ఆశ్రయించబడ్డాడు. దేవుని బిడ్డగా నువ్వు ఎక్కడ పని చేస్తావో ఆ పనిలోకి వెళ్ళినప్పుడు నిన్నును బట్టి నీ దేవుడు ఆ యొక్క యజమానులను ఆశీర్వదించాలి. ఇదే కదా దేవుని వాక్యం చెప్తుంది. దేవుని పిల్లమని చెప్పుకుంటున్నాం, ఆశీర్వాదం దొరకలేకపోతా ఉంది ఎదుటికి. కారణం తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అగునని వాక్యం సెలవిచ్చింది. హన్న మంచి ప్రార్థన పరురాలు, తనకు పుట్టిన కుమారుడు కూడా ప్రార్థన పరుడుగా తయారైందని వాక్యం సెలవిచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రాజులు రాసినటువంటి మొదటి గ్రంథంలోనికి వద్దాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలోనికి రండి. 4వ వచనం చదువుకుందాం. ఫస్ట్ కింగ్స్ 18:4. యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండెను. హల్లెలూయా. యెజబెలట, చూడండి, యెజబెలట ప్రవక్తలను అనగా దేవుని యొక్క ప్రవక్తలను అది నిర్మూలము చేయుచుండెను. ఇదే మాట ఇదే అధ్యాయంలోనికి వచ్చినట్టుంటే ఇంకొక మాట కూడా కనపడుతుంది. ఇదే అధ్యాయం 18వ అధ్యాయం 13వ వచనం కూడా చదువుకుందాం. యెజబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా, అంటే ఇప్పుడు యెజబెలు పని ఏంటిదయ్యా అంటే, యెజబెలు ఏం చేస్తుందంటే దేవుని ప్రవక్తలనట చంపిపిస్తున్నదని వాక్యము సెలవిచ్చింది. ఇప్పుడు యెజబెలుకు పుట్టిన కుమార్తె, ఆ కుమార్తె పేరు అతల్య. ఈ అతల్య కూడా ఏం చేసిందో ఒక మాట మనం చదువుకుందాం. 2వ రాజులు 11:1 వచనం. 2 కింగ్స్ 11th చాప్టర్ 1st వర్స్. 2వ రాజులు 11వ అధ్యాయం 1వ వచనం. అహాజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందెనని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ, అబ్బా చూసారా, తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే. యెజబెలు ప్రవక్తలను చంపిస్తే యెజబెలుకు పుట్టిన కుమార్తె అతల్య తన కుమారుడు చనిపోయినని తెలిసిన తర్వాతనట రాజకుమారులందరినీ కూడా నాశనము చేసి చంపించిందని వాక్యం సెలవిచ్చింది. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అగునని వాక్యం సెలవిచ్చింది. అవే పోలికలు, యెజబెలు పోలికలే ఇప్పుడు అతల్యకు వచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, తల్లి లక్షణాలే కుమార్తెకు వస్తాయి, తండ్రి లక్షణములే కుమారునికి వస్తాయి. ఒక్కొక్క మాట నేను ముందుగా చూపించుకుంటూ వస్తున్నాను, ఆది కాండముల నుంచి మొదలుకొని. కొందరిని చూడండి, పలానా ఆవిడ బిడ్డనండి, క్రైస్తవులని చెప్పుకుంటుందని ఆ బిడ్డ మాట్లాడే మాటలు చూడండి. దీని తల్లి కూడా ఏమైనా తక్కువనా? అదే కదా, తన తల్లి కూడా అట్లనే మాట్లాడుతుండే కదా అని సామెతలు చెప్పుకుంటారట. బిడ్డ, నిన్నును గూర్చి వారు సామెతలు చెప్పుకుంటారు. ఆ సామెత వారి నోట రాకూడదు. ఎలాంటి సామెత రావాలో గుర్తానా? అన్న లాంటి కుమారుణ్ణి కన్నదయ్యా, అన్న ప్రార్థన పరులయ్యా, తనకు పుట్టిన కుమారుడు కూడా ప్రార్థన పరుడే. ఈ సాక్ష్యం సంపాదించినవా ఎక్కడైనా నువ్వు? రాదు మనకు సాక్ష్యం. కారణం మనం తిరగబడే స్వభావం కదా. నువ్వు తిరగబడితే నీ బిడ్డ తిరగబడుతుంది. బిడ్డ
నువ్వు ఆశ్రయించబడితే నీ బిడ్డ ఆశ్రయించబడతాడు. ఇంకొక వ్యక్తిని నేను పరిచయం చేస్తా. క్రొత్త నిబంధనలో లూకా సువార్త 1వ అధ్యాయం 8వ వచనంకి రండి. లూకా సువార్త 1వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుందాం. 8వ వచనం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. హల్లెలూయా. జకర్యా యాజకత్వము చేస్తున్నాడట. దేవుని సేవకునిగా దేవుని పరిచర్య చేస్తుండని వాక్యం సెలవిచ్చింది. ఇప్పుడు ఆయన కుమారుని పేరు ఏమిటై అంటే ఆయన పేరు యోహాను అని వాక్యం సెలవిస్తుంది. ఇదే లూకా సువార్త 1వ అధ్యాయం 63వ వచనం మనం చదువుకుందాం. 63వ వచనం చదువుకుందాం. అతడు రాత పలక తెమ్మని, మళ్ళీ చదువు, తప్పు చదువు. అతడు రాత పలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను. హల్లెలూయా. జకర్యాకు పుట్టిన కుమారుడు ఎవరయ్యా అంటే ఆయన పేరు యోహానని వాక్యం సెలవిచ్చింది. జకర్యా ఎవరంటే దేవుని పరిచారకుడట, దేవుని సేవ చేసే యాజకుడని వాక్యం సెలవిచ్చింది. ఇప్పుడు ఆయనకు పుట్టినటువంటి కుమారుడు కూడా ఎలాంటి యాజకత్వం చేస్తుండు? మార్కు సువార్త 1వ అధ్యాయంలోనికి రండి. 2వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యంలో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిసమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిసమిచ్చుచు ప్రకటించుచు వచ్చెను. కొట్టు, గట్టిగా కొట్టు. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి ఎవరు? జకర్యా. ఏం పని చేస్తుండు? దేవుని సేవ చేస్తుండు. ఇప్పుడు ఆయనకు పుట్టిన కుమారుడు ఏం చేస్తుండు? దేవుని సేవ. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే అగును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇప్పటి వరకు ఎన్ని రిఫరెన్సులు పరిశుద్ధ గ్రంథం నుంచి చూసాం కదా. ఇంక ఇప్పుడు గురువుల దగ్గరికి వద్దాం. గురువుల దగ్గరికి. గురువులు కాదు, గురుగులు వేరు, గురువులు వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్గమకాండం 33వ అధ్యాయంలోకి రండి. నిర్గమకాండం 33వ అధ్యాయంలోకి రండి. 9వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుకుందాం. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా. చూడు, మోషే ఏం చేస్తుండు? దేవుని గుడారములో మోషే ఉన్నాడని వాక్యం సెలవిచ్చింది. ఇప్పుడు కిందికి రండి తల్లి. 11వ వచనం చదువు. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువను యవ్వనస్తుడు ఆ గుడారములో నుంచి వెలుపలికి రాలేదు. హల్లెలూయా. మోషేకు పరిచారకుడట యెహోషువ అని వాక్యము సెలవిచ్చింది. గురువుగా ఇప్పుడు మోషే కనపడతాడు. శిష్యుడిగా సేవ చేస్తున్నటువంటి యెహోషువ కనపడుతుండు. ఆయన గుడారములో ఉంటే ఈయన గుడారములోనే ఉన్నాడు. ఆయన గుడారం నుంచి బయటకు రావట్లేదు, ఈయన గుడారముల నుంచి బయటకు రావట్లేదు. తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా? మోషే మృతి పొందిన తర్వాత యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో చదివినట్టుంటే ఆయన మృతి పొందిన తర్వాత దేవుడు యెహోషువను ఎంచుకునని వాక్యం సెలవిచ్చింది. ఏ యెహోషువనైతే దేవుడు ఎంచుకున్నాడు, ఏ మోషే అయితే ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చాడు, ఇప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తున్నప్పుడు యోర్దాను నదిని 2 పాయలుగా చీల్చాడు. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే. మోషేకు ఎంత పవర్ అయితే దేవుడు ఇచ్చాడో అదే పవర్ ఇప్పుడు యెహోషువ పొందుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? గురువుకు తగ్గ శిష్యుడు.
ఎంతమందిని ఈ సంఘములో ఆర్డినేషన్ చేసామండి? గురువు గారి ఎదల మీద తన్నిపోయిన వాళ్ళు ఉన్నారండి. కానీ మోషేకు అలా తిరగబడ్డాడు. యెహోషువ గురించి వాక్యం సెలవిస్తుంది. యెహోషువ, మోషే మృతి పొందాడు, లేవయ్యా, నువ్వు గుడారములో ఉండి చేసిన పరిచర్య నాకు తెలుసయ్యా, ఇప్పుడు అదే పరిచర్య నీతో కొనసాగిస్తానయ్యా. మోషేకు ఏ అభిషేకం ఇచ్చానో అదే అభిషేకంతో నేను నిన్ను నడిపించుకుంటాను. అదే మోషే ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చాడు. అదే యెహోషువ ప్రార్థించినప్పుడు అదే ప్రార్థన బలంతోనే ఆయన ప్రార్థన చేయగా చూశారు కదా, యోర్దాను నదినట 2 రాసులుగా నిలబెట్టి అతడు నడిపించెను అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. రాజులు రాసిన 2వ గ్రంథం, రాజులు రాసినటువంటి 2వ గ్రంథం 2వ అధ్యాయంలోనికి రండి. 7, 8వ వచనం చదువుకుందాం. ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరమున నిలిచి చూచుచుండగా నిలిచిరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది ఇవతలకును అవతలకును వీడిపోయిన గనుక హల్లెలూయా. ఇప్పుడు ఏలియా గురువైతే ఎలీషా శిష్యుడు. దేవుడైనటువంటి యెహోవా చెప్తాడు, అయ్యా నీ తర్వాత నాకు ఒక ప్రవక్త కావాలి, కాబట్టి పలానా చోటున రైతు కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా, ఆయన వ్యవసాయం చేస్తూ ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతన్ని అభిషేకించుము, నా పనికి వాడబడతాడని యెహోవా అయినటువంటి దేవుడు ఏలియాతో చెప్పంపి ఎలీషాను అభిషేకించుకుంటాడు. ఇప్పుడు యోర్దాను నది దాటతందుకు ఎవరి మీద దుప్పటి ఉంది? ఏలియా మీద దుప్పటి. ఏలియా దుప్పటితోనట ఆ యొక్క యోర్దాను కొట్టగా అది 2 భాగముల విడిపోయి ఆయన ముందుకు వెళ్ళనని వాక్యం సెలవిచ్చింది. ఇప్పుడు అదే అభిషేకం ఇప్పుడు ఎలీషా మీదకి ఎట్లా వచ్చిందో చూద్దాం రండి. ఇదే 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు వీడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు వీడిపోయెను. హల్లెలూయా. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే, తండ్రి ఎట్టిదో బిడ్డ అట్టిదే, గురువు ఎట్లనో శిష్యుడు కూడా అంతే. ఈ కోవలోనికి రావాలండి మానవులమైన మనం. ఎన్ని సంవత్సరాలయ్యా బెత్లెహేము మినిస్ట్రీ సంఘానికి రావట్టి ప్రార్థన అంటే రాదో? నీ సేవకుడు మామూలుడు కాదు, దేవుడు ఇక్కడ నిలబెట్టుకోండు, సమస్తం విడిచిపెట్టి నీ కొరకు వచ్చినా. ఎంతోమంది సేవకులకు ఇండియాలో చెప్తుండే, వెళ్ళి ఆ సంఘంలో 3 రోజులు మేము కూడికలు పెడతామని నేను చెప్పిన వాళ్ళకు, ఎందుకు మీకు అభిషేకం రావట్లేదు? అలుగుడే మూతిటు ముక్కిటు. మరి ఏం నేర్చుకున్నావు? ఎక్కడ పోయింది ఏలియా అభిషేకం? ఎక్కడ పోయింది? ఎలీషా అభిషేకమును పోగొట్టుకోలేడు. మోషే అభిషేకం యెహోషువ పోగొట్టుకోలే. ఎవరయ్యా మీరు ఏ సంఘానికి వెళ్తున్నారా అంటే బెత్లెహేము మినిస్ట్రీ సంఘం. ఏమైపోయింది? సంఘములకి వెళ్ళి ఎందుకు బయటకు వచ్చేస్తున్నావు? లేదా కారణం? చావైన మరణమైన సంఘాన్ని అంటుగట్టుకునుండు, సంఘానికి లోబడు, దేవుని సేవకునికి లోబడు, దేవునికి లోబడు. అబ్రాము పిల్లలమని చెప్పుకుంటామే, అబ్రాము నాకు లోబడ్డాడు, సృష్టి అంతా కూడా నాకు లోబడది. మరి ఎప్పుడు పొందుకుంటావు అభిషేకం? కొందరికి సేవకుడు కంటే విరక్తి. ఎందుకు? నీ కొరకు ప్రార్థన చేయలే, నువ్వు పొందుకోలేవా? దేవుని సన్నిధిలో ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నావు, నా తర్వాత నీదే కదా. ఏలియా తర్వాత ఎలీషాకి ఇచ్చిండా లేదా అధికారం? మోషే తర్వాత యెహోషువకు అధికారం ఇచ్చిండా లేదా? కానీ మనకు అట్లద్దు, ముందే ఆయన ఉండగానే ఆయన పాతి పెట్టి పెడదాం పాస్టర్ గారిని. బిడ్డ, ఏ
గొయ్యి తవ్వుకున్నాడు సౌలు, అదే గొయ్యిలో అతడు పడినని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా. తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే. ఒక మాట నేను తెలియజేస్తాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు, అతనిని పౌలుగా ఎంచుకున్నప్పుడు, ఆయన తన కోవలోనికి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మని అభిషేకం పొందుకున్న తర్వాత పౌలు ఎక్కడ కూడా స్కిట్ కాలేడండి. ఎందుకంటే తెలుసా, 39 కొరడా దెబ్బలు ప్రభు పడితే ఈయన 39 కొరడా దెబ్బలు 5 సార్లు పొందుకున్నాడండి. నేను ఒక మాట చెప్తాను, మీరు చదవకూడదు, సమయం చాలా దగ్గరకు వస్తుంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం ఉంటాడు, ఆయన శరీరంలో పొందుకున్న శ్రమలలో పాలి భాగస్తున్న అవుతాను, ఇంకా కొద్దిగా ఉన్నాయి, అవి నాలో పొందుకుంటున్నాను. చూసావా, ఈ కోవలోనికి మనం వచ్చినప్పుడే తండ్రి ఎట్టివాడు కుమారుడు అట్టివాడు అవుతాడు. ఆయన శ్రమల పుట్ట చెప్తాడు. ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 23వ వచనం నుంచి మీరు చదివినట్టుంటే ఆయన శ్రమలన్నీ కూడా కనపడతాయి. అప్పుడు ఏమంటాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి. హల్లెలూయా. తండ్రి పోలికలోనికి ఎప్పుడు మనం వస్తాం? ఆయన రాజ్యానికి పోవాలంటే ఆయన పోలికలో నడిచినప్పుడే. తండ్రి ఎట్టివాడో బిడ్డ అట్టివాడే కావాలి, తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే కావాలి. నేను ఒక మాట చెప్పి ఇక నేను ముగిస్తాను. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం అనుకు రాదండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం, కాబట్టి ఐగుప్తుల చేతి నుండి వారిని విడిపించుటకు ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజ్జీలకు, హివ్వీలకు, యెబూసీయులకు విస్తారమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని విడిపించుటకు దిగి వచ్చి తిని. హల్లెలూయా. ఎవరు దిగి వచ్చారంటే, తండ్రి అయినటువంటి దేవుడు భూమి మీద సేవ చేసేందుకు అతడు దిగి వచ్చెను. ఇప్పుడు ఆయన కుమారుడు కూడా దిగి వచ్చిన మాట ఒకటి చూపించిన ముగిస్తా రండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం రండి. త్వరగా 6వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 6:38 అంటాడు, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. అబ్బా, తండ్రి ఎట్టివాడో కుమారుడు అట్టివాడు కావాలా బిడ్డ. తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి ఎలాగో భూమి మీదకి వచ్చి తన సేవ జరిగించి చేశాడో, తన కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారు కూడా భూమి మీదకి వచ్చి సేవ చేశాను అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు కూర్చున్న మీకు ఒక ప్రశ్న అడుగు, నేను ఎట్టిదానను, నా బిడ్డ అట్టిదే కావాలి. నేను ఎట్టివాణ్ణు, నా కుమారుడు అట్టివాడే కావాలి. ఏ తల్లికైనా పాడు కావాలని ఎవరికి ఉండదండి, ఏ తండ్రికైనా కుమారుడు పాడు కావాలని ఉండదండి. అయితే వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు మొదట చదివినటువంటి వచనము మరలా మీరు చదివితే ఎహెచ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 44వ వచనం అంటాడట, సామెతలు చెప్పుకొని వారందరూ నిన్ను గూర్చి చెప్పుకుందరని వాక్యం సెలవిస్తుంది. ఏంటిదయ్యా ఈ సామెత? ఏంటిదయ్యా ఈ సామెత? ఇప్పుడు చెప్తా, 2 మాటలు చెప్పి నేను వివరించి ముగిస్తా. ఏంటిదయ్యా ఈ సామెత? కొత్తగా ఒక సంఘానికి ఒక ఆవిడ వచ్చిందట. ఆ సంఘములో పాతోళ్ళు కూడా ఉన్నారట. వచ్చిన ఆవిడ సంగతి ఆ తల్లి గురించే తెలుసు, కానీ ఈ బిడ్డ గురించి తెలియదు. ఈ బిడ్డ పేరు రాహేలు. సంఘములో ఒక రమేష్ అనే కుర్రోడు ఉన్నాడట. రాహేలుకు రమేష్కు సంబంధం కుదిరిందట. సంఘములో ఈ మాట తెలిసిపోయిందట. మొన్న వచ్చిన గదిన ఈమె, ఈ రమేష్ గారు ఎప్పటి నుంచి ఈమెకు తెలిసే. అసలు ఈ పిల్ల పేరేంటిదే? రాహేలు. ఈ రాహేలు తల్లి ఎవరే నీకు తెలియదా? 3 ఏళ్ల కింద సంఘం నుండి పోయింది, నీకు తెలియదా? అబ్బా, అదే దాని సంగతి మనకు తెలియదే ఉన్నది. అంటే ఇప్పుడు ఏడికి వచ్చింది? మళ్ళా తల్లి క్రియలు బిడ్డలోనికి వచ్చినాయి. తల్లి ఎట్టిదో
బిడ్డ అట్టిదే బిడ్డ. కారణం తల్లి చేస్తున్నటువంటి క్రియలను బట్టే దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. ఇక సామెతలు చెప్పుకొని వారందరూ అంటున్నాడు వాక్యం. అందరూ. ఒక ఆయన వచ్చాడట సంఘానికి క్రిస్మస్ రోజు. డోరు ఎక్కడున్నదో తెలియదట. డోరును పట్టుకొని ఊపుతుండు. గోడను బట్టి లాగితే ఏమవుతుంది? గోడను బట్టి లాగితే ఈడేవాడు రాబాయ్ అని చెప్పేసి అంటే పలానా ఆయన కుమారుడు. మరి క్రిస్మస్ రోజు నిజంగా జరిగిన సంఘటన ఇదే బార్దుపల్లి నేను చూశాను. డోర్ లాగుతూ ఉంటే డోర్ రావట్లేదు, గ్లాస్ కూడా రావట్లేదండి. చాలా బాధ వేసింది. తర్వాత తెలిసింది ఏంటంటే ఎవరు ఈ అబ్బాయి? పలానా వ్యక్తి తండ్రి. అరే తండ్రి లెక్కన వీడు తయారైండు. అయితే ఆ సంఘములో వాని పేరు పెట్టారట 8 PM అని పెట్టారట. రాత్రి 8 అయితే మందు కొట్టాడనట వాళ్ళ తండ్రి. ఆయన పేరు ఏమికి వచ్చింది? కొడుకు ఇప్పుడు 8 PM అని వచ్చేసింది పేరు. కారణం వాడు రాత్రి 8 అయితే అంతే. పుట్టిన కొడుకు కూడా అంతే. తల్లి ఎట్టిదో బిడ్డ, కుమార్తె అట్టిదే అవునని వాక్యం సెలవిచ్చింది. తండ్రి ఎట్టివాడు, కుమారుడు అట్టివాడే అవుతాడని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిచ్చింది. సామెతలు చెప్పుకొని వారందరూ బిడ్డ. ఒకవేళ నువ్వు భూమి మీద ఉంటే, భూమి మీద ఈ యాత్ర ముగిసినా సరే, తర్వాత నీ పేరు, నీ కొడుకు పేరు మంచిగా ఉండాలి. ఒక సమూయేలు వలె మంచి పేరు ఉండాలి. ఒక యాకోబు వలె మంచి పేరు ఉండాలి. యాకోబుకు పుట్టిన కుమారుడు అయినటువంటి యోసేపు వలె ఒక మంచి పేరు ఉండాలి. అతల్లి లెక్క పేరు ఉండకూడదు, యజమాని లెక్క పేరు ఉండకూడదు. జకర్య వలె పేరు సంపాదించు. జకర్య కుమారుడు యోహాను పేరు సంపాదించు. ఏలియా వలె పేరు సంపాదించు. ఎలీషా వలె పేరు సంపాదించుకో. మోషే వలె, యెహోషువ వలె నీ పేరు సంపాదించు. ఉందా ఆ పేరు? తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే బిడ్డ. ఎవరిని గురించి వాక్యం చెప్పలేదు, కానీ నా ప్రభు అయిన దేవుడే నీతో మాట్లాడుతున్నట్టండి మాట. నేను సేవకు వచ్చినాక నా బిడ్డ MBA ఫైనాన్స్ అవుతుంటేనే నా బిడ్డను దేవుడు సేవకు పిలుచుకున్నాడు. హల్లెలూయా. పరిపూర్ణమైనటువంటి సేవ. కారణం ఏంటో తెలుసా? తండ్రి ఎట్టివాడో కుమార్తె అట్టిదే. సత్యం సాక్ష్యం ఉండాలండి. కొన్ని సంఘాలలో మనుషులు కనపడతారు. సంవత్సరాలు గడిచిపోతాయి, ఎక్కడి చిప్ప అక్కడే, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. రోషం కలిగి ఏలియా వలె జీవించు. రోషం కలిగి ఎలీషా వలె జీవించు. రోషం కలిగి యెహోషువ వలె జీవించు. దాన్ని నా దేవుడు మెచ్చుకుంటాడు బిడ్డ. లేని ఎడల సామెతలు చెప్పుకుంటారని వాక్యం సెలవిచ్చింది. నిన్ను గురించి నీ కుమారుడు గురించి చెడు సామెత రాకూడదు. నిన్ను గురించి నీ కుమార్తెకు చెడు సామెత రాకూడదు. ఇవి రావద్దంటే అన్న వలె ప్రార్థన చేయి. ప్రభువా, నీ ప్రార్థన నన్ను రక్షించదయ్యా. అయ్యా, నా బిడ్డ నువ్వు జ్ఞాపకం చేసుకో అయ్యా. నా కుమారుని జ్ఞాపకం చేసుకో అయ్యా. రేపటి దినం కనుక ఈ లోకంలో నేను యాత్ర ముగిస్తే నన్ను గురించి ఎవరు సామెత చెప్పుకోకూడదయ్యా. ఆ చెడ్డ పేరు నాకు రాకూడదయ్యా అని ఒప్పుకోలు చేసుకుంటావా? నేను ప్రార్థన చేసి ముగిస్తాను. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. 2 నిమిషాలు ప్రార్థన.